ఒక్కసారి మన ఇండియా మ్యాప్ వైపు చూడండి. జమ్మూ కాశ్మీర్ నుంచి మహారాష్ట్ర వరకు, గుజరాత్ నుంచి అస్సాం వరకు ఎక్కడ చూసినా కాషాయ జెండా రెపరెపలాడుతుంది. నార్త్ ఇండియా మొత్తాన్ని బీజేపీ చాలా ఈజీగా క్లీన్ స్వీప్ చేసేస్తుంది. కానీ మెల్లగా కిందకు వస్తే సౌత్ ఇండియాలో ముఖ్యంగా తమిళనాడులో మాత్రం ఆ పార్టీకి అడుగు పెట్టడానికి ప్లేస్ దొరకట్లేదు. అసలు ఖాతా తెరవడానికి అష్ట కష్టాలు పడుతుంది. దేశం మొత్తం మోదీ గాలి వీస్తున్నా సరే తమిళనాడులో మాత్రం బీజేపీ ఎందుకు గెలవలేకపోతుంది? ఇక్కడ మనందరికీ ఒక పెద్ద డౌట్ రావచ్చు. ఇండియాలోనే అతిపెద్ద టెంపుల్స్ ఉన్నది తమిళనాడులోనే. కంచిపురం, మదురై, తంజావూరు ఇలా ఎక్కడ చూసినా వందల ఏళ్ల నాటి టెంపుల్స్ ఉంటాయి. అక్కడి జనాలు దేవుడిని విపరీతంగా నమ్ముతారు. అయ్యప్ప మాలలు, మురుగన్ పూజలని భక్తిలో మునిగిపోతారు. మరి అంత హిందూ భక్తి ఉన్న తమిళ జనంకి పక్కా హిందుత్వం పార్టీ అయిన బీజేపీకి ఎందుకు ఓటు వేయకున్నారు? దీని వెనక ఉన్నది తమిళుల సెంటిమెంటా, వాళ్ళ భాషపై ఉన్న ప్రేమ, లేక లోకల్ పార్టీల పవరా? ఇవాళ వీడియోలో తమిళనాడు పాలిటిక్స్ గురించి ఎవరికి తెలియని, ఎవరు చెప్పని ఇంట్రెస్టింగ్ నిజాలు మాట్లాడుకుందాం. ఈ వీడియో చూసాక ఓహో తమిళనాడు లెక్కలు ఇంత డిఫరెంట్గా ఉంటాయా అని మీరే ఆశ్చర్యపోతారు. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. తమిళనాడు పాలిటిక్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు ద్రవిడ ఉద్యమం లేదా ద్రవిడ సెంటిమెంట్ అనే మాటలు మనం పదే పదే వింటూ ఉంటాం. అసలు ఏంటండి ఈ ద్రవిడ సెంటిమెంట్ అంటే? కేవలం ఈ ఒక్క ఫీలింగ్ వల్ల ఒక జాతీయ పార్టీ అయిన బీజేపీని తమిళనాడు జనాలు ఎందుకు దగ్గరకు రానివ్వట్లేదు? దీని గురించి బయట రాష్ట్రాల వాళ్ళకు తెలియని కొన్ని షాకింగ్ నిజాలు ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఇవి వింటే నిజంగా మీరు ఆశ్చర్యపోతారు. మన తెలుగు రాష్ట్రాల్లో లేదా నార్త్ ఇండియాలో చూసుకుంటే పేర్ల చివర రెడ్డి, చౌదరు, రావు, నాయుడు, వర్మ, శర్మ లాంటి కులాల పేర్లు పెట్టుకోవడం చాలా కామన్. కానీ తమిళనాడులో మీరు ఎవరి పేర్లైనా గమనించండి, వాళ్ళ పేర్ల చివర కులం పేరు అస్సలు ఉండదు. కావాలంటే సినిమాల్లో చూడండి, రజనీకాంత్, కమల్ హాసన్, విజయ్, అజిత్, సూర్య ఎవరికి పేర్ల చివర కులం పేరు అస్సలు ఉండదు. కేవలం వాళ్ళ నాన్నగారి మొదటి పేరు అక్షరం ఇనిషియల్ మాత్రమే ఉంటుంది. ఎందుకంటే దశాబ్దాల క్రితమే పెరియర్ రామస్వామి అనే నాయకుడు సమాజంలో మనుషులందరూ ఒక్కటే, కులాల మధ్య తేడాలు ఉండకూడదు, ముందు మీ పేర్ల చివర ఉన్న కులాల పేర్లు పీకేయండి అని ఒక పెద్ద ఉద్యమం చేశారు. అప్పటి నుండి తమిళనాడు జనాలు తమ పేర్ల చివర కులం పేర్లు పెట్టుకోవడం మానేశారు. అందరూ సమానమే అనే ఈ ఆలోచన ద్రవిడ ఉద్యమానికి పునాది. ద్రవిడ సెంటిమెంట్ ఎంత బలంగా ఉంటుందంటే తమిళనాడులో ఆత్మగౌరవ పెళ్లిళ్ళు, సెల్ఫ్ రెస్పెక్ట్ మ్యారేజెస్ అని ఒక పద్ధతి ఉంది. మన దగ్గర పెళ్లి జరగాలంటే ఖచ్చితంగా బ్రాహ్మణ పూజారులు ఉండాలి, సంస్కృత మంత్రాలు చదవాలి. కానీ ద్రవిడ ఉద్యమం వచ్చాక తమిళనాడులో చాలామంది పూజారులు లేకుండా, సంస్కృత మంత్రాలు లేకుండా కేవలం దండలు మార్చుకుని పెళ్లిళ్ళు చేసుకోవడం మొదలుపెట్టారు. విశేషం ఏమిటంటే ఇలా పూజారులు లేకుండా చేసుకునే పెళ్లిళ్లకు తమిళనాడు ప్రభుత్వం చట్టబద్ధత కూడా ఇచ్చింది. ఉత్తర భారతదేశం వాళ్ళ సంస్కృతి, వాళ్ళ పెత్తనం మన మీద ఉండకూడదు అనే ఉద్దేశంతోనే వాళ్ళు ఇలాంటి పద్ధతులు తీసుకొచ్చారు. ఇది వింటే మీకు ఇంకా మైండ్ బ్లాక్ అవుతుంది. తమిళనాడులో జనాలు టెంపుల్స్కి వెళ్తారు, దేవుడిని చాలా నమ్ముతారు. కానీ గమ్మత్ ఏంటంటే దేవుడిని అస్సలు నమ్మని వాళ్ళకే నాస్తికులకు ఓట్లు వేసి ముఖ్యమంత్రులను చేశారు. ఎగ్జాంపుల్గా చూసుకుంటే మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి గారు ఆయన బహిరంగంగానే నేను దేవుని నమ్మను అని చెప్పేశారు. అయినా సరే జనాలు ఆయనకు ఓటు వేసి గెలిపించారు. కారణం ఏమిటంటే తమిళలో ఆలోచన విధానంలో భక్తి అనేది పర్సనల్, అంటే దేవుడు గుడి వరకే. కానీ పాలిటిక్స్ అనేది సమాజం కోసం. మా నాయకుడు మాకు మంచి చేస్తున్నాడా లేదా, అందరికీ సమాన హక్కులు ఇస్తున్నాడా లేదా అని చూస్తారే తప్ప మా నాయకుడు మా మతం వాడా కాదా అని వాళ్ళు చూడరు. కానీ ద్రవిడ పార్టీలు ఏమంటున్నాయంటే మతం కాదు, కులం కాదు, మనుషులందరికీ సామాజిక న్యాయం కావాలి అంటున్నాయి. అంటే బీజేపీ ఏమో మతం అనే పునాది మీద ఉంటే తమిళనాడు రాజకీయాలు అందరూ సమానమే అనే ద్రవిడ సెంటిమెంట్ మీద ఉన్నాయి. ఈ రెండు నార్త్ పోల్, సౌత్ పోల్ లాంటివి అస్సలు కలవవు. ఉత్తర భారతదేశం కల్చర్ని, వాళ్ళ హిందుత్వ ఐడియాలజీని తమ మీద రుద్దడానికి బీజేపీ ప్రయత్నిస్తుందని తమిళులు నమ్ముతారు. అందుకే బీజేపీ వాళ్ళు ఎన్ని హామీలు ఇచ్చినా తమిళ జనాలు మాత్రం తమ లోకల్ ద్రవిడ పార్టీలకే ఓట్లు వేస్తున్నారు. ఇది ద్రవిడ సెంటిమెంట్ వెనుక ఉన్న అసలు కథ. అయితే బీజేపీ అక్కడ గెలవకపోవడానికి ఇది కేవలం ఒక కారణం మాత్రమే. అసలైన బాంబు లాంటి రీజన్ ఇంకోటి ఉంది. హిందీ భాష అంటే తమిళులకు ఎందుకంత కోపం? కేంద్రం హిందీని తీసుకురావాలని చూస్తే తమిళనాడులో బోర్డుల మీద నల్ల రంగు ఎందుకు పూస్తారు? లాంగ్వేజ్ పాలిటిక్స్ గురించి ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు బీజేపీకి తమిళనాడులో ఎదురవుతున్న మరో అతిపెద్ద సమస్య గురించి మాట్లాడుకుందాం. అదే భాష. మనకు భాష అంటే ఏంటి? మన భావాలను ఇతరులకు చెప్పడానికి, వాళ్ళు చెప్పేది మనం అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే ఒక సాధనం, అంతే కదా. కానీ తమిళ వాళ్లకు అలా కాదు. వాళ్లకు తమిళం అంటే వాళ్ళ ప్రాణం, వాళ్ళ అమ్మ, వాళ్ళ ఆత్మగౌరవం. మీకు తెలుసా 1960ల కాలంలో తమిళనాడులో యాంటీ హిందీ అజిటేషన్స్ పేరుతో చాలా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగాయి. కేంద్ర ప్రభుత్వం హిందీ భాషను దేశం మొత్తం మీద రుద్దాలని చూసినప్పుడు తమిళ ప్రజలు వీధుల్లోకి వచ్చి తీవ్రంగా పోరాడారు. అప్పటి నుండి మాకు మా మాతృభాష తమిళం ముఖ్యం, ఇంగ్లీష్ ఒక కమ్యూనికేషన్ భాషగా ఓకే, కానీ హిందీ మాత్రం మాకొద్దు అని వాళ్ళు గట్టిగా ఫిక్స్ అయిపోయారు. కేంద్రంలో ఉన్న జాతీయ పార్టీలు, ముఖ్యంగా బీజేపీ వాళ్ళు ఏ రూపంలో అయినా సరే హిందీ భాషను తమపై బలవంతంగా రుద్దుతున్నారని తమిళులు బలంగా నమ్ముతున్నారు. ఎక్కడ తమ తమిళ భాష కనుమరుగైపోతుందో, ఎక్కడ హిందీ వాళ్ళు వచ్చి తమ మీద పెత్తనం చేస్తారో అని వాళ్ళు చాలా భయపడతారు. ఈ భయమే తమిళనాడులో ఈ డిఎంకే, ఏఐఏ డిఎంకే లాంటి లోకల్ పార్టీలను బ్రతికించి ఉంచుతుంది. తమిళ ప్రజల ఆలోచన ఎలా ఉంటుందంటే మా భాషను, మా సంస్కృతిని కాపాడేది మా లోకల్ పార్టీలే. ఒకవేళ జాతీయ పార్టీలకు ఓటు వేస్తే వాళ్ళు ఖచ్చితంగా మా నెత్తి మీద హిందీని రుద్దుతారని, అందుకే వాళ్ళు బీజేపీని ఎప్పుడూ ఒక ఉత్తర భారత
హిందీ పార్టీగానే చూస్తారు తప్ప తమ సొంత ప్రాంతీయ పార్టీగా అంగీకరించడానికి ఇష్టపడరు. ఒక పార్టీ తమ భాషని గౌరవించినప్పుడు ఆ పార్టీకి ఓటు ఎందుకు వేయాలి అనేది వాళ్ళ సూటి ప్రశ్న. అయితే భాష విషయంలో బీజేపీకి వ్యతిరేకత ఉన్నప్పటికీ వాళ్ళకి ఒక అనుకూలమైన పాయింట్ కూడా ఉంది కదా, అదే హిందుత్వం. తమిళనాడులో జనాలు టెంపుల్స్కి వెళ్తారు, దేవుడిని చాలా నమ్ముతారు కదా, మరి వాళ్ళు బీజేపీకి ఎందుకు ఓటు వేయరు? బహుశా బయట రాష్ట్రాల వాళ్ళందరి మైండ్లో మొదలే అతిపెద్ద డౌట్ ఇదే, అదే హిందుత్వం వర్సెస్ తమిళ సెంటిమెంట్. నార్త్ ఇండియాలో బీజేపీ గెలవడానికి వాళ్ళ ప్రధాన ఆయుధం హిందుత్వం. మరి తమిళనాడులో హిందువులు లేరా అంటే దేశంలోనే అతిపెద్ద టెంపుల్స్ ఉన్నది అక్కడే కదా. మధురై మీనాక్షి అమ్మవారు, రామేశ్వరం, కంచీపురం, ఇలా ఎక్కడ చూసినా వందల ఏళ్ల నాటి టెంపుల్స్ ఉంటాయి. అక్కడ జనాలు దేవుని చాలా భక్తిగా కొలుస్తారు, అయ్యప్ప మాలలు వేస్తారు. మరి గుడికి అంత వెళ్ళే జనాలు హిందుత్వం పార్టీ అయినా బీజేపీకి ఎందుకు ఓటు వేయడం లేదు? దీనికి చాలా సింపుల్ ఆన్సర్ ఏంటంటే, తమిళుల్లో దేవుడిని గుడిలోనే చూస్తారు, దేవుడిని రాజకీయాలలోకి తీసుకురారు. వాళ్లకు దేవుడు వేరు, పాలిటిక్స్ వేరు. బీజేపీ నాయకులు ఏమంటున్నారంటే, మనం అందరం హిందువులం, మన సంస్కృతి ఒక్కటే కాబట్టి మనమంతా ఒక్కటే అంటారు. కానీ తమిళ జనాలు ఏమంటున్నారంటే, గుడికి వెళ్ళినప్పుడు మేమంతా భక్తులమే, కానీ ఎలక్షన్స్ వచ్చి ఓటు వేసేటప్పుడు మాత్రం మేమంతా తమిళులం అంటారు. అంటే ఎలక్షన్స్ వచ్చేసరికి వాళ్ళు తమ మతం కంటే తమ తమిళ గుర్తింపుకే ఎక్కువ విలువ ఇస్తున్నారు. మతంతో పాలిటిక్స్ని ముడిపెట్టడం వాళ్ళకు అస్సలు నచ్చదు. ఇక్కడ మీకు ఇంకో ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్పాలి. బీజేపీ వాళ్ళు తమిళనాడులో ఎలాగైనా ఎదగాలని ఒక పెద్ద ప్లాన్ వేశారు. నార్త్ ఇండియాలో జై శ్రీరామ్ అనే నిదానం ఎలాగైతే వర్కౌట్ అయిందో, తమిళనాడులో కూడా అలాగే దేవుడి పేరుతో జనాన్ని లాగాలనుకున్నారు. దానికోసం వాళ్ళు ఎంచుకున్న దేవుడు మరుగన్, అంటే సుబ్రహ్మణ్య స్వామి. మరుగన్ దేవుడి చేతిలో ఉండే ఆయుధం పేరు వెల్. ఆ ఆయుధాన్ని పట్టుకొని బీజేపీ వాళ్ళు తమిళనాడులో వేల్ యాత్ర అని ఒక పెద్ద యాత్ర చేశారు. దీనివల్ల హిందువుల ఓట్లు మొత్తం తమకే పడతాయని వాళ్ళు ఆశపడ్డారు. కానీ అక్కడ బీజేపీ అసలు లాజిక్ మిస్ అయింది. తమిళ జనాలు మరుగన్ స్వామిని కేవలం ఒక దేవుడిగా మాత్రమే చూడరు, ఆయనను తమ తమిళ మట్టికి, తమిళ భాషకు చెందిన సొంత ఆస్తిగా భావిస్తారు. ఆయనను ముద్దుగా తమిళ్ కడవల్, అంటే తమిళ దేవుడు అని పిలుచుకుంటారు. అలాంటి తమ సొంత దేవుని తీసుకొచ్చి నార్త్ ఇండియా వాళ్ళు పాలిటిక్స్ కోసం వాడుకుంటున్నారని తమిళలకు కోపం వచ్చింది. దీనివల్ల బీజేపీకి లాభం జరగాల్సింది పోయి రివర్స్లో డ్యామేజ్ జరిగింది. చూశారు కదా, కేవలం మతం పేరుతో అక్కడ జనాలను ఆకర్షించడం ఎంత కష్టమో. సరే, బీజేపీకి మతం వర్కౌట్ కాలేదు, కానీ దేశం మొత్తం తన ఇమేజ్తో గెలిపిస్తున్న నరేంద్ర మోడీ లాంటి పెద్ద లీడర్ ఉన్నారు కదా, మరి మోదీ బొమ్మను చూసి అయినా తమిళ జనాలు బీజేపీకి ఎందుకు ఓటు వేయట్లేదు? దీనికి ఆన్సర్ తెలియాలంటే తమిళనాడు పాలిటిక్స్లో సినిమా స్టార్లకు, లోకల్ మాస్ లీడర్లకు ఉన్న పవర్ ఏంటో మనకు తెలియాలి. ఒకప్పుడు ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత, మరి ఇప్పుడు అన్నామలై పరిస్థితి ఏంటి? ఈ లోకల్ లీడర్షిప్ వెనుక ఉన్న స్టోరీ ఏంటంటే, తమిళనాడు పాలిటిక్స్ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది సినిమా వాళ్ళే. ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత వీళ్ళంతా జనాలను కట్టిపడేసిన గొప్ప మాస్ లీడర్లు. వాళ్ళు ఒక మాట చెప్తే కోట్లాది మంది అభిమానులు ప్రాణం ఇచ్చేవాళ్ళు. వాళ్ళను జనాలు సొంత ఇంట్లో మనిషిలా చూసుకున్నారు. కానీ బీజేపీ విషయానికి వస్తే వాళ్లకు జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీ లాంటి పెద్ద నాయకుడు ఉన్నప్పటికీ తమిళనాడులో మాత్రం జనాలకు కనెక్ట్ అయ్యే ఒక పెద్ద లోకల్ ఫేస్ ఇన్నేళ్లలో దొరకలేదు. ఢిల్లీలో నుంచి నాయకులు వచ్చి చెబితే, అక్కడ మీటింగ్స్ పెడితే వాళ్ళను బయట వాళ్ళలాగానే చూశారు, కానీ వాళ్ళు తమ సొంత వాళ్ళు అనుకోలేదు. కానీ ఇప్పుడు సీన్ కొంచెం మారుతుంది. దీనికి కారణం ప్రస్తుత తమిళనాడు బీజేపీ ప్రెసిడెంట్ కె అన్నామలై. ఒక మాజీ ఐపీఎస్ ఆఫీసర్ అయిన ఈయన ఏమాత్రం భయం లేకుండా అధికార పార్టీని నేరుగా ప్రశ్నిస్తూ యూత్కి బాగా కనెక్ట్ అయ్యారు. ఇన్నేళ్లలో ఎప్పుడు లేనంత క్రేజ్ ఇప్పుడు అన్నామలై వల్ల బీజేపీకి వస్తుంది. కానీ మీటింగ్స్కి వచ్చే ఆ జనాన్ని ఓటుగా మార్చడం అనేది ఆయన ముందున్న అతిపెద్ద సవాల్. ఎందుకంటే ద్రవిడ పార్టీలకు ఊరూరా ఉన్న బలమైన కార్యకర్తల నెట్వర్క్ చాలా పెద్దది. ఫైనల్గా చెప్పాలంటే నార్త్ ఇండియాలో లాగా కేవలం మతం పేరుతో, హిందుత్వం పేరుతో తమిళనాడులో గెలవడం చాలా కష్టం. తమిళుల మనసు గెలవాలంటే ముందు వాళ్ళ ఆత్మగౌరవాన్ని గౌరవించాలి, వాళ్ళ భాషను ప్రేమించాలి, వాళ్ళ సంస్కృతిలో ఒకరిగా కలిసిపోవాలి. ఇది జరిగిన రోజే బీజేపీకి అక్కడ అసలైన భవిష్యత్తు ఉంటుంది. మరి తమిళనాడు రాజకీయాలపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలియజేయండి.